శనార్థి ఇవాళ అయితే నిజంగా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమం అవుతుంది. మరి చెల్లి ఉంది మన దగ్గర, చెల్లెని అడిగే ప్రయత్నం చేద్దాం. నీట్ పేపర్ లీకేజ్ గురించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి అయితే వచ్చింది. చెల్లె నమస్తే. నమస్తే. ఇక్కడ వచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ మేము పోరాడేది నీట్ పేపర్ లీక్ కోసం అండి. సోనం వాంగ్చుక్ గారు చేసే హంగర్ స్ట్రైక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దీనికోసం మేము కాన్స్టెంట్గా ఫైట్ చేస్తున్నాము, కాన్స్టెంట్గా గవర్నమెంట్ని క్వశ్చన్ కూడా చేస్తున్నాము. అసలు ఎందుకు మీరు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు, ఎందుకు మీరు దీని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు వరకు అనే దాని మీద మేము పోరాడుతున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ప్రశ్న. ఇంతమంది స్టూడెంట్స్ చనిపోయారు, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇంతమంది ట్రామాలోకి వెళ్ళినారు ఇట్లా ఈ నీట్ పేపర్ లీక్ వల్ల. మీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనే దానికి మేము పోరాడుతూ సోనం వాంగ్చుక్ గారికి కూడా మేము సపోర్ట్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ దిగి రాకపోతే మీరు తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? గవర్నమెంట్ దిగి రాకపోతే అంటే వాళ్ళకైనా ఉండాలి కదా. ఎంతమంది ఇంత పోరాడతారండి, చాలా మంది. నేను జస్ట్ 19 years, నాలాగా చాలా మంది ఉన్నారు. నాలాగా 16 ఏళ్ళు వచ్చారు, 13 ఏళ్ళు, 5 ఏళ్ళ అబ్బాయి కూడా వచ్చారు ఈ ప్రొటెస్ట్ కోసం. దీనికంటే ఇంకా మేమేం చెయ్యలేము. మేము మా సపోర్ట్ ఇస్తాం. మీరు ఆన్సర్ చేయండి, మేము క్వశ్చన్ చేస్తున్నాము అని చాలా పేషెన్స్తో వెయిట్ చేసాం ఎన్నాళ్ళు. ఇంత వెయిట్ చేసాక కూడా మీరు ఓ సపోర్ట్ ఇవ్వలేము, ఇంకా ప్రశ్న కూడా మేము జవాబు ఇవ్వలేము అంటే మేము చేసేది ఏం లేదు. మేము అడుగుతున్నది ఒకటే, మీరు దయచేసి మాకు సపోర్ట్ ఇచ్చి దయచేసి అకౌంటబిలిటీ తీసుకోండి. టేక్ ద స్టాండ్ తీసుకుంటేనే మాకు ఒక ఐడియా వచ్చి మనం గవర్నమెంట్కి ఇది ఇవ్వచ్చు అని ఉంటుంది. మోర్ దెన్ దాట్ ఐ థింక్ మేము ఒకవేళ ఇంకా రెస్పాన్స్ రాకపోతే మెట్టుకి మెట్టు ఎక్కుతాం అంటారు. మేము కూడా ప్రతి ప్రొటెస్ట్, ప్రతి అవేర్నెస్ స్ప్రెడ్ చేయటం చాలా ట్రై చేస్తూ ఉంటాము. అండ్ దానికి మించి మనం చేసేదేం లేదు. కానీ మీరు ఇప్పుడు ఆడియన్స్ చూసే వాళ్ళు అందరూ చాలా చాలా చేయొచ్చు, చాలా మందికి చెప్పొచ్చు. ఇది చాలా మందికి తెలియదు అసలు. నేను మొన్న వెళ్ళి అందరికీ అడ్వర్టైజ్ చేస్తుంది, ఇట్లా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంటే చాలా మందికి అసలు తెలియదు ఏమవుతుందో. ఈ సోనం వాంగ్చుక్ స్ట్రైక్ గురించి కూడా తెలియదు. సో మీకు చెప్పేది ఒకటే, వెళ్ళి చాలా మందికి మీ పిల్లలు చెప్పండి, మీ అమ్మమ్మకి చెప్పండి, ఎంతమందికి అంటే అంతమందికి చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ ఉన్నాయి. చాలా ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది. మీరు ప్రజలుగా, మీరు సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా చాలా చేయొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ నేను చేసేది అవేర్నెస్ స్ప్రెడ్ చేయటం. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి మీ డిమాండ్. ఒకవేళ చెయ్యకపోతే ఆయనకి ఏం చెప్తారు స్పెషల్గా? చేయకపోతే ఆనెస్ట్లీ ఏం చెప్పాలి అంటే నాకు ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు. మీరు కనుక రిజైన్ చేయకపోతే ఇంతమంది స్టూడెంట్స్ పోరాడుతున్నారు. నేను అన్ఫార్చునేట్లీ వర్డ్ వాడాల్సి వస్తుంది. ఆనెస్ట్లీ సిగ్గు లేదా మీకు? ఇంతమంది ఇంత ప్రొటెస్ట్ చేస్తారు, ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది పోరాడుతున్నారు. ఒకవేళ దీనికి కూడా మీరు యాక్షన్ తీసుకుని రిజైన్ చేయకుండా అసలు ఏది యాక్షన్ కూడా తీసుకోకపోతే ఏం అనలేను. కానీ ద ఓన్లీ థింగ్ ఐ కుడ్ సే, సిగ్గు లేదా మీకు? ఇంతమంది పోరాడుతూ యూ కెన్ నాట్ కీప్ దెమ్ వెయిటింగ్ లైక్ దిస్. Either resign or take a stand. Either resign or literally make a stand right now. Thank you, Shelle.